అనుకుంటే మనిషి సాధించలేదంటూ ఏమీ ఉండదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, మహాపురుషులవుతారని అన్నాడో మహాకవి. అయితే అంతకు మించి అన్నట్టుగా ఓ వ్యక్తి జీవిత ప్రస్థానం సాగుతోంది. నిజాయితీ, హార్డ్ వర్క్, పట్టుదల, అకుంఠిత దీక్షతో భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగారు ఆ తెలుగు బిడ్డ. తాను ఎదగడమే కాదు, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి చరిత్రలో నిలిచిపోయారాయన. ఇంతకు ఆయనెవరో కాదు, బొండాడ గ్రూప్ అధినేత డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. మారుమూల పల్లె నుంచి మహోన్నత శిఖరాలు అధిరోహించిన బొండాడ రాఘవేంద్రరావు తన జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బొండాడ జీవిత ప్రస్థానంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. బొండాడ రాఘవేంద్రరావు ఈ పేరు వింటే లక్షలాది మంది ప్రజల హృదయాలు పులకించిపోతాయి. అన్నార్తులు 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఇంకొందరైతే తమ ప్రాణాలను కాపాడిన దేవుడంటూ కీర్తిస్తారు. ఎంతో మంది అభాగ్యులకు సేవలందిస్తూ తన సొంత కష్టార్జితంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ హురూన్ రిచ్ లిస్ట్లోనే కాదు, ప్రజల గుండెల్లో కూడా చోటు దక్కించుకొని అస్సలు సిసలు ధనవంతుడిగా తనదైన ముద్ర వేశారు డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. కలలు కనడం కాదు, ఆ కలలు నెరవేర్చుకున్న వాళ్లే నిజమైన హీరోలు. కనీసం కరెంటు కూడా లేని ఓ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు దేశంలోనే పేరు మోసిన పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఎదిగిన బొండాడ రాఘవేంద్రరావు జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. అంచలంచెలుగా ఎదిగిన బొండాడ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగునాట ఉద్భవించిన అంబానీల చెప్పుకోవచ్చు. అతి తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు బొండాడ. బొండాడ రాఘవేంద్రరావు కృష్ణా జిల్లాలో పర్రచివర అనే ఓ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నేడు దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకోవడం తెలుగువారికే గర్వకారణం. బొండాడ కుటుంబం దివిసీమ ఉప్పెనలో సర్వం కోల్పోయినా నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. బొండాడ తల్లిదండ్రులు మరింత కష్టపడి పిల్లలను బాగా చదివించి పెంచి పెద్ద చేశారు. తొలి నుంచి చదువులో ముందుండే బొండాడ చదువులో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఉన్నత చదువులు చదివారు. చదువు అంతా ఒకేతైతే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు. 1997లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం విశాఖ చేరుకున్నారు బొండాడ. అక్కడ ఉద్యోగం వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఇష్టం లేక రోజు గడవాలంటే ఏదో ఒక పని చెయ్యక తప్పదు కాబట్టి ట్యుటోరియల్లో ఆన్సర్ పేపర్లు దిద్దే పనికి కుదిరారు. జీతం నెలకు 200 రూపాయలు. అయితే సిమెంట్ వ్యవహారాలకు సంబంధించినది కావడంతో ఆ ఉద్యోగం ఎంత కష్టమైనా భరిస్తూ నెట్టుకొచ్చారు. తదనంతర కాలంలో ఉద్యోగ ప్రస్థానంలో అంచలంచెలుగా ఎదిగి బొండాడ రాఘవేంద్రరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఒక దశలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే సొంతంగా సంస్థ పెట్టడం అనుకున్నంత ఈజీ కాదు. పెట్టుబడులు దొరకాలి. ఏడాది పాటు ఎంతో ప్రయాసపడ్డ తర్వాత పాత ఉద్యోగంలో కొన్న ఆస్తులను అన్నింటినీ అమ్మి ₹1 కోటి పెట్టుబడిగా పెట్టారు. 8 నెలల్లోనే 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రిలయన్స్, గ్రీన్కో, అదాని ఎయిర్టెల్ వంటి సంస్థల ఆర్డర్లతో టర్నోవర్ 800 కోట్లకు చేరింది. అనంతర కాలంలో ఇక బిఎస్ఎన్ఎల్ 1500 కోట్ల రూపాయల ఆర్డర్ ఇవ్వడంతో దశ తిరిగింది. అయితే ఒకే రంగంలో ఉండకూడదని సోలార్ విద్యుత్ రంగంపైన సైతం దృష్టి పెట్టారు బొండాడ. కంపెనీని విస్తరించారు. దీంతో బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్ మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. పబ్లిక్ ఇష్యూకి వెళ్లడంతో 112 రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యింది. దీంతో సంస్థ విలువలు దాదాపు 8,000 కోట్లకు చేరింది. హురూన్ రిచ్ లిస్టు జాబితాలో బొండాడ రాఘవేంద్రరావుకు స్థానం దక్కింది. 200 రూపాయల జీతంతో జీవితాన్ని మొదలెట్టిన బొండాడ రాఘవేంద్రరావు నేడు వేలాది మందికి ఉద్యోగ ఉపాధినిచ్చే స్థాయికి చేరుకున్నారంటే అదంతా బొండాడ కృషి, పట్టుదల ఫలితమే. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా జీవితంలో ఇంత పెద్ద స్థాయికి చేరడం వెనుక బొండాడ రాఘవేంద్రరావు కష్టపడే తత్వమే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ధనవంతుల జాబితాలో మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో సామాజిక కార్యక్రమాల పరంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న పేరు బొండాడ రాఘవేంద్రరావు. దాదాపు 8,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో నడుస్తున్న బొండాడ ఇంజనీరింగ్ సంస్థకు ఆయన అధిపతి అయిన మనిషిలో ఏమాత్రం ఇసుక రేణువంత గర్వం కూడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే ఎగిరిపడే మనుషులున్న నేటి సమాజంలో వేల కోట్లకు అధిపతి, అందులోనూ దేశంలోనే టాప్ 1000 ధనవంతుల్లో ఒకరైనా కూడా బొండాడ రాఘవేంద్రరావు ఆ దర్పం ఇసుమంతా కూడా ప్రదర్శించారు. అలా ఉండడం ఎంతమందికి సాధ్యం? తన సంపాదనలో కొంత భాగం అనేక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బొండాడ రాఘవేంద్రరావు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి బొండాడ రాఘవేంద్రరావు. ఆయన తీరును చూస్తేనే ఆయన సింప్లిసిటీ తెలుస్తుంది. సాధారణంగా చాలామంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోవడం చూస్తూనే ఉంటాం. మాతృభూమిని వదిలి వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు ఇక జీవితంలో మాతృభూమి వైపు చూసేది తక్కువే. కానీ బొండాడ రాఘవేంద్రరావు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయనకు పుట్టినూరంటే ఎంతో మమకారం. ఊరి కోసం ఎంతో చేశారు బొండాడ. జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలను మర్చిపోకూడదంటారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరికి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నారు బొండాడ రాఘవేంద్రరావు. తాను చదువుకునే రోజుల్లో కనీసం కరెంటు కూడా లేని తన స్వగ్రామంలో కరెంటు కోతల సమస్య నుంచి ఇబ్బంది అవ్వకుండా అడుగడుగున సోలార్ వీధి లైట్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కలున్న ఆసుపత్రులన్నింటికీ ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. ప్రతి సంవత్సరం 300 మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. కేవలం తాను పుట్టిన ఊరుకు మాత్రమే కాకుండా ఆ ఊరి చుట్టుప్రక్కల గ్రామాలకు సైతం బొండాడ రాఘవేంద్రరావు సేవ చేస్తున్నారు. మాతృభూమంటే ఆయనకెంత మమకారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తన వ్యాపార సామ్రాజ్యానికి అడ్డా అయిన హైదరాబాద్లో సైతం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మనసున్న మారాజు బొండాడ రాఘవేంద్రరావు. జీవితంలో తాను ఎదగడం మాత్రమే కాకుండా 10 మంది ఎదగాలి అనే ఆలోచన బొండాడ రాఘవేంద్రరావుది. దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి బొండాడ రాఘవేంద్రరావు. ఒక్క ఉద్యోగం అంతే ఒక కుటుంబానికి అండగా నిలబడడం. అలాంటిది వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు బొండాడ. తాను సంపాదించిన దాంట్లో చాలా భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు బొండాడ. నిత్యం అనేక సేవా కార్యక్రమాలకు తన సొంత కష్టార్జితం ఖర్చు చేస్తున్నారు. ఆయన సేవలకు గౌరవంగా ఎన్నో అవార్డులు వరించాయి. బొండాడ గ్రూప్ సాధించిన విజయాలు, అలాగే తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు కాను ఐకాన్ ఆఫ్ ది ఐకాన్స్ లాంటి పలు కీలక అవార్డులు అందుకున్నారు బొండాడ. బొండాడ కృషి పట్టుదల ఫలితంగా ఈ ఏడాది BSc SMEలో బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ బెస్ట్ పెర్ఫార్మర్ కంపెనీగా గుర్తించబడింది. అదేవిధంగా ప్రైడ్ ఆఫ్ ది హైదరాబాద్, SDG లీడర్షిప్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు బొండాడ రాఘవేంద్రరావు. ఎంతో మంది వ్యాపారవేత్తలు వేల కోట్లకు పడగలెత్తిన వారు దేశంలో చాలా మందే ఉన్నారు. అయితే తిరిగి సమాజానికి సేవ చేసేందుకు తమ వంతు సహకారం అందించిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి బొండాడ రాఘవేంద్రరావు. సమాజానికి తిరిగిచ్చే దాతృత్వ గుణంలో దివంగత రతన్ టాటా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు బొండాడ. బొండాడ రాఘవేంద్రరావుకు ఈ స్థాయి, ఈ స్థానం ఊరికే రాలేదు. చదువుకునే రోజుల నుంచే కష్టపడే తత్వమున్న బొండాడ రాఘవేంద్రరావు ఇన్ని వేల కోట్లకు పడగలెత్తినా, ఇంత పెద్ద స్థాయికి చేరినా ఇప్పటికీ 16 గంటల పాటు పని చేస్తూనే ఉంటారు. బొండాడ సేవల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంటుంది. నిత్యం సమాజ సేవలో తరించే వ్యక్తి బొండాడ రాఘవేంద్రరావు. కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు బొండాడ. ఆక్సిజన్ సిలిండర్స్, మెడికల్ కిట్స్, ఫుడ్ సప్లై ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడ్డారు. బొండాడ రాఘవేంద్రరావు సేవలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పరిమితం కాలేదు. చుట్టుపక్కలున్న అనేక రాష్ట్రాల్లో బొండాడ సేవలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా కేరళలో ఫ్లడ్ వస్తే అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ను స్వయంగా కలిసి మరీ 25 లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం అందించారు. ఖమ్మం వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఫండ్ ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ వరదల నేపథ్యంలో చంద్రబాబును కలిసి 25 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చారు బొండాడ. ఇలా ఎప్పుడు ఎలాంటి ఆపదొచ్చినా ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి బొండాడ రాఘవేంద్రరావు తన గొప్ప మనసును చాటుకున్నారు. తన చిన్నతనంలోనే దివిసీమ ఉప్పెనలో సర్వం కోల్పోయిన కుటుంబాలలో బొండాడ కుటుంబం కూడా ఒకటి. ప్రకృతి వైపరీత్యాలకు సంభవించే కష్టనష్టాలు ఎలా ఉంటాయో బొండాడకు తెలుసు. మానవతా దృక్పథంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు బొండాడ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈరోజు బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్స్ ఈ స్థాయిలో దినదినాభివృద్ధి సాధించడం వెనుక బొండాడ రాఘవేంద్రరావు కృషి, పట్టుదల, కష్టపడే తత్వం ఏ విధంగా అయితే ఉన్నాయో తన ఎదుగుదలలో తన ఎంప్లాయీస్ కూడా భాగమని బొండాడ చెబుతూ ఉంటారు. అది ఆయన గొప్ప మనస్తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులను ఉద్యోగుల్లా మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ బొండాడ రాఘవేంద్రరావు ఉద్యోగులను కన్న బిడ్డల్లా చూసుకునే మనస్తత్వం ఉన్న మహోన్నతమైన వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులను తన ఫ్యామిలీలా భావించే బొండాడ రాఘవేంద్రరావుతో ఉద్యోగులు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు. ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న బొండాడ రాఘవేంద్రరావు లాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి నిస్వార్థ పరులు, సేవా గుణమున్నవారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రజలకు నిజమైన సంక్షేమం అందుతుందని, అభివృద్ధి ఫలాలు దక్కుతాయని అంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక, సేవా రంగాల్లో ముందున్న బొండాడ రాఘవేంద్రరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? ఆయన ఫ్యూచర్ ఏ మలుపు తిరగనుంది అన్న విషయాలను కాలమే తేల్చాలి. ఇక సమాజ సేవలో ముందున్న బొండాడ రాఘవేంద్రరావు గోల్డెన్ జూబ్లీ బర్త్డే సందర్భంగా మనం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం.